సైలెంట్ టీవీ. ఎన్టీఆర్ జిల్లాలో 10వ తరగతి ఫలితాలు గణనీయమైన పురోగతిని నమోదు చేశాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. ఈ ఏడాది 72% ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత సాధించడం విశేషమని పేర్కొన్నారు. పటమట సాయి జ్యువెల్ కన్వెన్షన్ సెంటర్లో టాప్ విద్యార్థులు, మండల టాపర్లు 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సత్కరించారు. టాపర్స్తో కలిసి లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేసిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక మంచి ఫలితాలు ఇచ్చిందని, స్లిప్ టెస్టుల ద్వారా విద్యార్థుల బలహీనతలను గుర్తించి మెరుగైన ఫలితాలు సాధించామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచిస్తూ ఈ విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అభినందన తెలియజేస్తూ వాళ్ళకి పాఠాలు నేర్పించిన టీచర్స్ కూడా అభినందన తెలియజేయడానికి ఈ రోజు లంచ్ విత్ కలెక్టర్ కార్యక్రమం పెట్టున్నాము. ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది, ఎవరైతే పిల్లలు 580 కన్నా ఎక్కువ మార్క్స్ ఇస్తారో వాళ్ళందరికీ లంచ్ హోస్ట్ చేస్తానని చెప్పాము. అదే ప్రకారంగా వాళ్ళకి మోటివేట్ చేయడానికి, అలాగే నెక్స్ట్ బ్యాచ్ కూడా మోటివేట్ చేయడానికి, అలాగే వాళ్ళకి గుర్తింపు వచ్చేలాగా ఈ రోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. పిల్లలు ఎంతో ఉత్సాహంతో ఈ రోజు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంతో వాళ్ళు చదివించారు. ఇదే స్ఫూర్తితో మన జిల్లాని ఎప్పుడు కూడా నంబర్ 1 నిలబెట్టేలాగే, అట్లాగే 10th లో వాళ్ళు మంచి కడితే ముందు హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి చాలా మంచి మంచి అవకాశాలు వస్తాయి. వాళ్ళకి ఆలోచన మారుతుంది, మంచి మంచి స్థానాలకు వెళ్ళొచ్చు, మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్ళొచ్చు. కాబట్టి ఈ 10th లో సత్తా చెట్టిన ప్రతి ఒక్క పిల్లలకి, ప్రతి ఒక్క టీచర్స్ కి, వాళ్ళ తల్లిదండ్రులకి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదైన తర్వాత నెక్స్ట్ బ్యాచెస్ కి కూడా ఏంటంటే ఎగ్జామ్స్ ప్యాటర్న్ అయితే ఉందో దీనికి అర్థం చేసుకుని ప్రాపర్ గా ఎలా ప్రిపేర్ చేయాలని కమిషన్ గారు అలాగే మంత్రి గారు ఒక 100 days యాక్షన్ ప్లాన్ ఇచ్చున్నారు. 100 days యాక్షన్ ప్లాన్ ద్వారా మంచి ఫలితం వచ్చింది. కాబట్టి ఇదే తీరుని వచ్చే సంవత్సరం కూడా కంటిన్యూ చేస్తూ మరింత రిజల్ట్ పెంచడానికి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అలాగే ఎవరైతే చాలా పిల్లలు ఇప్పుడు హైయెస్ట్